ముందుగా హెడ్లైన్స్. పీవీపై రూపొందించిన పాటలు సీడీ ఆవిష్కరణ. మంచినీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు. ఒడిశాలోని పూరిలో ఆషాఢమాస శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన్న జగన్నాథుని రథయాత్ర. ఏకశిలా విద్యా సంస్థల పుస్తకాల గదిని సీజ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్, పొంగిపోరుతున్న వాగులు, భయాందోళనలో ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ బాలసముద్రంలోని టీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పివి నరసింహారావు 104వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పివి చిత్రపటానికి మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసిం వినయ్ భాస్కర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం హన్మకొండ బస్టాండ్ జేఎన్ఎస్ స్టేడియంలోని విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం మధుసూదన్ చారి మాట్లాడారు. సార్ जोहार 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 भारत रत्न पीवी नरसिम्हाराव जोहार 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 भारत रत्न पीवी नरसिम्हाराव जोहार जोहार ఒక మారుమూల కుగ్రామం వంగరలో 100 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి పివి నరసింహారావు గారు బడులు లేనటువంటి కాలంలో పుట్టి అనేక భాషల్ని ఆపోసన బట్టి సాహిత్యంలో అనేక రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభను చాటినటువంటి మహానుభావుడు. భారత ప్రధానిగా దేశం దశలు దిశలు నిర్దేశించే భవిష్యత్ తరాల క్షేమాన్ని, అభివృద్ధిని, భారత పురోభివృద్ధిని ఆకాంక్షించి దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆనాడున్నటువంటి పోటీ ప్రపంచంతో భారతదేశాన్ని ఈరోజు ఒక అద్భుతమైనటువంటి భారత ఆద్యుడు స్వర్గీయ పివి నరసింహారావు వారు జీవితం మొత్తం ఈ దేశ సముద్రణ కోసం పనిచేసినటువంటి ఆ మహానుభావుల్ని కాంగ్రెస్ పార్టీ మాత్రం అడుగడుగున అవమానించింది. మనమందరం కూడా ఆ రోజు ఆ దుస్థితిని చూసి ఎంతో బాధపడ్డాం. వారి అంతిమ సంస్కారాన్ని కూడా ఏ రకంగా హేళన చేసిందో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి అది పరాకాష్ఠ. ఒక వ్యక్తి దేశాన్ని అనేక రంగాల్లో ముందుంచినటువంటి తాను అస్థిర ప్రభుత్వం ఆ రోజు పివి నరసింహారావు గారు పరిపాలన కాంగ్రెస్ పార్టీకి 4వ జయంతి ఈరోజు హన్మకొండ జిల్లాలో కూడా పబ్లిక్ ఆడియన్స్ చేరుకోవడం జరుగుతున్నది. దీనికి హాజరైన పెద్దలు నరసింహాచారి గారు, అదేవిధంగా గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా పెద్దలు సీనియర్ న్యాయవాది సహోదరెడ్డి గారికి ఇది విచ్చేసిన ముఖ్యమంత్రి కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మనకు చాలా చరిత్రలు చూస్తాం. దాంట్లో పివి నరసింహారావు గారికి ప్రత్యేకమైన స్థానం మాత్రం తప్పకుండా తెలియజేస్తాం. ఎందుకంటే ఒక కుగ్రామం నుంచి వెళ్ళి వారు ఎదిగి వారు లా పాస్ అయిన తర్వాత అటు మహారాష్ట్రలో కూడా ఉండుకుంటూ ఇటు నిజాం సర్కార్ నుంచి విముక్తి కావాలని చెప్పి భారతదేశంలో కూడా హైదరాబాద్ కలవాలని చేసిన ఉద్యమంలో కూడా వారి స్ఫూర్తి ఎంతో ఉంది. వారితో పాటు చాలామంది కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే సందర్భంగా మనం చాలామంది చూస్తాం. వారు ప్రత్యేకంగా హైదరాబాద్ భారతదేశంలో కలుపుతాం చేసిన కృషి నుంచి మొదలుపెట్టుకొని మళ్ళీ ప్రధానమంత్రి కూడా
మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ నుంచి ప్రధానమంత్రి కాకుండా భారతదేశం లోపల ఆ రోజున్న ఆర్థిక పరిస్థితి, ఆ రోజు బంగారం కుదవబెట్టి భారతదేశం నడిపే పరిస్థితి నుంచి మళ్ళీ కాళ్ళ మీద నిలబడి స్వయంగా మళ్ళీ అభివృద్ధి అయ్యేటట్టు ఆర్థికంగా తీసుకొచ్చిన వ్యక్తి పివి నరసింహారావు అని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇటు తెలంగాణను హైదరాబాద్ని భారతదేశంలో కలుపుడు కాకుండా భారతదేశానికే ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారిని యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమని స్వేచ్ఛ తండ్రి ఆరోపించాడు. భర్తతో విడిపోయాక స్వేచ్ఛ పూర్ణచంద్రరావుతో ఉంటుందని అన్నారు. స్వేచ్ఛ పూర్ణచంద్రరావు మధ్య విభేదాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. పూర్ణతో కలిసి ఉండలేను నాన్న అని తనకి జూన్ 26న ఫోన్ చేసిందని అన్నారు. ఈ విషయంలోనే తన కూతురు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు ఆత్మహత్యకు కారణమైన పూర్ణను కఠినంగా శిక్షించాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే నేను వెంటనే పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము, నేను ఇక వేరేనే ఉంటాను అని నువ్వు ఖచ్చితంగా మరి గతంలో 2-3 సార్లు ఇలాగ గొడవపడ్డారు, వెళ్ళిపోతామని అనుకున్నారు. మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా ఏంటేమంటే లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా, ఇక ఉండలేను, నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు ఆయన మా కలిసి ఉండమని నువ్వు మాట్లాడొద్దు అని నాకు ఖరాఖండిగా చెప్పేసింది. చెప్పిన తర్వాత బయటకు వచ్చి బయట కూర్చున్నాము. బయట కూర్చున్నాక తర్వాత అప్పుడు పూర్ణచంద్ర పరిచయం చేసుకున్నాడు నన్ను. నేను మొన్నటి వరకు కూడా 26 నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు, ఆయనకు నాకు సంబంధం లేదు. పూర్ణచందర్ ఎవరు అసలు? ఈ పూర్ణచందరు గతంలో టీ న్యూస్లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉండే. ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్కు అందించేవాడు. తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ. ఒడిశాలోని పూరిలో ఆషాఢ మాస శుక్లపక్ష ద్వితీయ తిథి పర్వదినాన జగన్నాథుని రథయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ భారీ రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ పొంగిపడుతున్న వాగులు భయాందోళనలో ప్రజలు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కూలు జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొట్టుకుపోతున్న రహదారులు కొట్టుకుపోవడంతో ట్రాఫిక్లో ఇరుక్కున్న 2 మంత్రులు.
ఏకశిలా విద్యా సంస్థల పుస్తకాల గదిని సీజ్ చేసిన డిఎస్ఎఫ్ఐ నేతలు. డిఎస్ఎఫ్ఐ నేతలపై గుండాయిజం ప్రదర్శించిన మహబూబాబాద్ జిల్లా ఏకశిలా యాజమాన్యంపై క్రిమినల్ కేసును నమోదు చేయాలి. సాయి కుమార్, గుగ్లోత్, సూర్యప్రకాష్, శివ వర్మల డిమాండ్. చైర్మన్ తిరుపతి రెడ్డి అండ మాకుంది, మీరు ఏం చేయలేరంటూ ఎవరికి చెప్పుకోండి అంటూ నెట్టేసిన ఏకశిలా యాజమాన్యం. తిరగబడ్డ డిఎస్ఎఫ్ఐ సైన్యం. ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ఐ జిల్లా నేతలు జవహర్లాల్, రమేష్, దీపక్, మహేందర్, చరణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. బుక్స్ మీద కూడా ఏకశిల బ్రాండెడ్ అయిపోయింది. ఏకశిల ఇది తాత్కాలికంగా రికార్డులలో వాళ్ళే బొమ్మలు తీసుకుంటారు, కానీ వీళ్ళు కింద బొమ్మ గీయాలని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. 6th క్లాస్ తెలుగు బుక్స్ 6th క్లాస్, అది తెలుగు 6th క్లాస్ ప్రింటెడ్. ఎంఏ గారు ఉన్నారా బయట? ఎంఏ గారు ఇవన్నీ చూడండి. టెక్స్ట్ బుక్ వాళ్ళ స్కూల్ పేరు మీద టెక్స్ట్ బుక్ తిరుపతి రెడ్డి పేరు. తిరుపతి రెడ్డి బుక్ మీద కూడా తిరుపతి రెడ్డి ఫోటో ఉండాలా? బుక్ సిబిఎస్ఈ అయినా కూడా పర్మిషన్ ఉండదు. ఐఐటి మెడికల్ అండ్ ఫౌండేషన్ సార్, చూడండి సార్, ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మీరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఇది చదవండి సార్, మాస్టర్ ఇన్ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ కి సెక్షన్ 8లో ఇది ఉందా? మెడికల్ ఫౌండేషన్ పెట్టుకోవాలని ఉందా సార్? మెడికల్ అని పెట్టుకోవాలని ఉందా? మరి చెప్పాలి కదా, చెప్పండి. అటు సిబిఎస్ఈ అని చూపెడుతున్నారు అంటే సిబిఎస్ఈ కూడా ఇక్కడ అమ్ముకోవచ్చా? మరి ఎట్లా మాట్లాడతారు సార్? ఎట్లా ఉల్టా మాట్లాడతారు ప్రైవేట్ స్కూల్? సిబిఎస్ఈ అన్న తమ్ముడు. అవును సార్, సిబిఎస్ఈ ఆయన ఫోటో పెట్టుకుంటారా సార్? తిరుపతి రెడ్డి ఫోటో. అయితే దాని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కానీ మీకు సంబంధించిన మిగతా అటెండర్స్ కానీ అదేవిధంగా తీయాలంటే మళ్ళీ డిఓ గారి దగ్గర వెళ్ళాలి. డిఓ గారి దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని ఓపెన్. ఓకే, గుండాలతో చంపేశాడు. ఏంది ఏం మాట్లాడుతున్నారు మీరు? బయటకు వచ్చి మీకేం సంబంధం? మీరు బుక్స్ ఇన్ఛార్జ్ కాదు కదా, మీరు మాట్లాడదు. నువ్వు ఏడి వస్తున్నారు? బాగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ సేవలు అవుతాం. బయటికి ఎందుకు రావాలి? అన్ని మొత్తం తీసుకోపోదా? ఒక్క బుక్ ఉండడానికి అవకాశం లేదు. మీరు ముట్టుకోవద్దు, ముట్టుకునే అధికారం ఏ పర్మిషన్ అమ్ముతున్నాను అది చెప్పు. మా పర్మిషన్ మీరు మాటలు వింటున్నారు కదా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? చెప్పండి. మన ఏసీసీ గారు వస్తుంది, సార్ వచ్చి ప్రశ్నించోడు లేకపోతే బెదిరించోడు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బడా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ పాఠశాల అయినటువంటి ఈ ఏకశిల పాఠశాలలో
అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు డిఓ గారిని ఎంఈఓ గారిని బదనాం చేస్తూ మా దగ్గర అన్ని కాపీస్ ఉన్నాయి, మేము ఎక్కడ నమ్ముకుంటాం, మీరు అవసరమైతే నా మీద కేసు పెట్టుకోండి అని చెప్పేసి తక్షణమే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పినటువంటి బెదిరిస్తున్నటువంటి ఏకశిల యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఈరోజు డిఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే తిరుపతి రెడ్డి గారు ఈ ఏకశిల చైర్మన్ ఉన్నారో ఎప్పుడైనా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అక్రమంగా పాఠ్య పుస్తకాల పేరుతోటి, నోట్బుక్ల పేరుతోటి, టైట్ తోటి ఈరోజు ఫీజుల పేరుతోటి అక్రమంగా దోపిడీ చేస్తూ ఈరోజు పేద విద్యార్థులను మోసం చేసినటువంటి పరిస్థితి ఈ ఏకశిల పాఠశాలలో ఉంది. అదేవిధంగా గతంలో కూడా ఈ ఏకశిల పాఠశాల ముందు మేము ధర్నా చేసి ఈరోజు సీజ్ చేయించడం జరిగింది. కానీ ఈ విద్యా వ్యవస్థపై మా మీద నమ్మకం లేదు, ఈ విద్యా అధికారులపై మా మీద నమ్మకం లేదు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కలెక్టర్ ఆఫీస్ కి పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ఏకశిల స్కూల్ పై సమరశీల పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ తిరుపతి రెడ్డి ఉన్నారో అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. విద్యని వ్యాపారం చేస్తూ విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ లక్షల రూపాయలు దండుకుంటూ హాట్ వాటర్ పేరుతోటి, మెడికల్ వాటర్ పేరుతోటి ఇలా చెప్పుకుంటూ రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ ఏకశిల పాఠశాలలో ఉంది. అదే కాకుండా సెక్షన్ ఏ అండ్ బిలో ఉన్నటువంటి విద్యార్థి ఏలో చదివితే మార్చడానికి 7,000 రూపాయలు తీసుకున్నారు ఈ యాజమాన్యం. 7,000 రూపాయలు ఏ విధంగా తీసుకున్నారని చెప్పేసి ఈరోజు మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సెక్షన్ 8(1) ప్రకారం ఏకశిల పాఠశాలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఏదైతే విద్యార్థి సంఘాలను బెదిరిస్తున్నటువంటి ఈ యాజమాన్యంపై తక్షణమే కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సూర్యప్రకాష్, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు. ఉత్తరాదిన కుండపోత వర్షాలు తీవ్ర రూపం దాల్చాయి. మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూలో వర్షాల దాటికి 3 మృతి చెందగా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. హిమాచల్లో ఆకస్మిక వరదలు 5-6 ప్రాణాలు కోల్పోయారు. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన అధికార భాషా విభాగం స్వర్ణోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. భారతీయ భాషలకు హిందీ సహచర భాష అని పేర్కొన్నారు. భారతీయ భాషలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. कोई भी देश अपनी भाषा छोड़कर अपनी संस्कृति, साहित्य, इतिहास और जीवन के संस्कार, समाज जीवन के संस्कार उसको चिरंजीव नहीं रख सकता। कोई भी देश ने अपनी चिति पर चलना है, अपने संस्कृति के आधार पर आगे बढ़ना है, आत्मसम्मान के साथ बढ़ना है, तो वो देश का प्रशासन
अपनी भाषाओं में हो वो बहुत जरूरी है। किसी भी विदेशी भाषा का विरोध नहीं करना चाहिए, परंतु आग्रह हमारी भाषा को महिमा मंडित करने का होना चाहिए, आग्रह हमारी भाषा को बोलने का होना चाहिए, हमारी भाषा में सोचने का करना चाहिए। और पूर्णतः विकसित राष्ट्र की संकल्पना तभी हो सकती है जब विरासत को परिभाषित करने का भाषा एकमात्र माध्यम है, इसका महिमा मंडन हो। జాతీయ స్థాయిలో ఆటలు ఆడి మోడల్స్ బహుమతులు గెలవాలి, ఆటలలో ఆరోగ్యంగా ఉత్సాహంగా పాల్గొనాలి, ఆటలలో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు పొందుతారు, యువతి యువకులు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఆటలు ఆడి రాణించాలని, మోడల్స్ బహుమతులు సాధించాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్టు సీనియర్ వైద్యులు శంకర్ శర్మ కోరారు. కర్నూలు నగరంలోని ఆదర్శ పాఠశాల మైదానంలో 2025 రాష్ట్ర స్థాయి జూనియర్ జిల్లా గర్భి ఛాంపియన్షిప్ డాక్టర్ శంకర్ శర్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ బాలబాలికలు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని, నలుగురికి ఆదర్శప్రాయాలుగా మారాలని కోరారు. ప్రకాశం జిల్లా మన కర్నూలు జిల్లా అనుకోని దగ్గరలో ఉంటుంది. ప్రకాశం జిల్లా చేస్తున్నారు. జిల్లా త్వరగా రావాలి. అనంతపురం జిల్లా అలాగే చిన్నారులు చాలా చక్కగా అలాగే చాలా చక్కటి ప్రదర్శన. ప్రారంభ కార్యక్రమం జరిగిన తర్వాత ముగింపు కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఎవరైతే ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచారో వాళ్ళు డెహ్రాడూన్లో ఈ నెల కడప జిల్లా వైఎస్ఆర్ కడప తిరుపతికి నెల్లూరు. ఎస్ వెరీ గుడ్. రగ్బీ వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటారు. ప్రకాశం జిల్లా చంద్ర సార్ వాళ్ళు పల్నాడు జిల్లా. ఎస్ గుంటూరు జిల్లా కోచ్ కూడా వచ్చింది సార్. ఎస్ ఈస్ట్ గోదావరి జిల్లా అస్లాంరావు గారు చాలా సీనియర్, అక్కడ కూడా చాలా గవర్నమెంట్ చేశారు. చిత్తూరు జిల్లా మన రాష్ట్రంలో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మొట్టమొదటి జిల్లా రోజున ఎలాగ కంప్లీట్ చేయాలి, వర్షం వస్తే ఎలాగ కంప్లీట్ చేయాలని అన్ని కూడా ప్లాన్ ప్రకారము వేసుకొని ఉన్నారు. కాబట్టి మీరు అందరూ సహకరించాలి. లంచ్ తర్వాత ఇప్పుడు మామూలుగా షెడ్యూల్ స్టార్ట్ అవుతాయి. మరి ముఖ్య అతిథులు ఒకే ఒక్కరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వారే డాక్టర్ శంకర్ శర్మ గారు. వారిని మాట్లాడి మరి మేము ఎంతో దూరం నుంచి మీరంతా ఛార్జీలు పెట్టుకొని ఇంత దూరం వచ్చి ఈ పోటీ పడుతున్నందుకు, ఇన్ టైంలో మీరందరూ వచ్చినందుకు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వాళ్ళకు వచ్చినందుకు అందరి వారికి కూడా రగ్బీ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ సమయంలో అంటే ప్రపంచంలో ఒక రకమైన అశాంతి, ఆందోళన వాతావరణం నెలకొనింది. యుద్ధాలు చేసుకుంటున్నారు దేశాలు. సో అటువంటి సమయంలో పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏంటి ఒక లైఫ్ స్టైల్ అంటే ఏంటి అని. లైఫ్ స్టైల్ అంటే మంచిగా జీవించడం అంటే ఒకటి హెల్తీగా ఉండడము, రెండు ఆర్థికంగా వాళ్ళు బలపడడం. సో ఆర్థికంగా బలపడాలంటే వాళ్ళు చదువుకోవాలి, చేతనైనంత తెలివిగా వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు సంపాదించుకోవాలి, వాళ్ళ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేయొచ్చు. బట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ చాలా దారుణ్యంగా ఉండి మెంటల్గా అన్ని క్రిమినల్ ఐడియాస్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే వాళ్ళు వాళ్ళు ఉపయోగపడకుండా సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారుగారు. కాబట్టి వాళ్ళల్లో ఒక మంచి బిహేవియర్, యూత్ మీదనే ఒక దేశ భవిష్యత్తు అనేది ఆధారపడుతుంది.
ఆ కంట్రీలో యూత్ చక్కగా ఉన్నారు, డిసిప్లైన్డ్ గా ఉన్నారు, చాలా బిహేవియర్ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఇక్కడ మీరు ఆరోగ్యంగా ఉండి ఈరోజు గేమ్స్ లో ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసి మరిన్ని పథకాలు జీవితంలో సాధించాలని, క్రమశిక్షణతో కూడిన జీవితం మీరు జీవించాలని, మీరు ఒక ఆదర్శప్రాయులుగా మారాలని, మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకొని ఇక మంచి పనులు సమాజంలో చేస్తూ ఈ దేశాభివృద్ధికి మీరంతా తోడ్పడతారని నేను ఆశిస్తూ మీరు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.